మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య సమక్షంలో గాంధీగిరి పద్ధతిలో నెల్లూరు వీఆర్సీ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో వర్గీకరణపై ఇచ్చిన తీర్పు మోడీ ప్రభావంతో ఇచ్చిన తీర్పు మాత్రమేనని, మాల మహానాడు ఈ తీర్పు వ్యతిరేకిస్తోందని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాల మహానాయుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ వెంటనే రిజర్వేషన్ వెంటనే రిజర్వేషన్ వెంటనే ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్ ఏముందమ్మా, మేము గతంలో 2004లో వచ్చి 5 మంది జడ్జిలతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ వర్గీకరణ అనేది కరెక్ట్ కాదు. ఉషా మెహ్రా కమిషన్ ద్వారా ఆ నివేదిక తీసుకొని ఆ నివేదిక ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలా, వర్గీకరణ చేయకూడదని చెప్పింది. యావత్ భారతదేశం 29 రాష్ట్రాలు కూడా అదే తీర్మానం చేయడం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తప్ప, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 1996లో ఆయన పెట్టినటువంటి ఏబిసిడి వర్గీకరణ తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని వర్గీకరణ ఆమోదించలేదు. ఎందుకంటే దళితులంతా కలిసి ఉంటేనే మీకు ఏదే ఉపయోగం అనే ఒక భావంతో అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలని కోరుకున్నాయి. అదే విధంగా జరిగింది. ఈ రోజు ఆగస్టు 1వ తారీఖు చాలా దురదృష్టకరం దినోత్సవం. ఎందుకంటే 7 మంది జడ్జీలతో మోడీ ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణని చేపిస్తూ తీర్మానం చేయడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం. దాంట్లో 7 మందిలో ఒకరు వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు రామదాస్ అతిల్వే గారు, రామ్విలాస్ కొడుకు పాస్వాన్ గారు కూడా వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా మాయావతి, సాక్షాత్ మాది బిడ్డ ఆయన మాయావతి కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకించింది. అందుకోసం మా డిమాండ్ ఏంటంటే భవిష్యత్తులో మేమందరం కలిసి ఉంటేనే మాకు ముద్దు. మాకు వచ్చేది ఏంటంటే మాదిగల సోదరులకు వచ్చి 7% వస్తుంది, మాల సోదరులకు 6% వస్తుంది. మాకు ఆదిలో నుంచి కూడా 15% మాకు వచ్చే రిజర్వేషన్. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే 23% ఎస్సీలు చేయండి, 10% ఎస్టీలు చేయండి. మేము మిమ్మల్ని హర్షిస్తామని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము ఎత్తుకుంటే ఒక తెలంగాణలో మాదిగ సోదరులు వచ్చి 40 లక్షల మంది ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో 37.15% మాలలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 18% మాదిగలు ఉన్నారు. కాబట్టి దామోషా ప్రకారం మా షేర్ మాకేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మాల యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే వర్గీకరణ రద్దు చేయాలా, మేము అందరం కలిసి ఉంటేనే మాకు ముద్దనే భావంతో మేము ఉన్నాం. ఈ సందర్భంగా నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసాం. మేము ఈ నెలాఖరులో ఒక కమిటీ 20 మందితో కమిటీతో మేము 9th బెంచ్కి నెల్లూరు నుంచి ఢిల్లీకి పోయి మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేదానికి 20 మందితో మేము ఈ నెలాఖరులో ఢిల్లీకి బయలుదేరుతున్నాము. పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. చెప్పండి మీ ప్రధానమైన డిమాండ్స్. ఏం లేదు మేడం, స్వాతంత్రం వచ్చి మనకు 50 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. రేపు 45 రోజుల్లో ఆగస్టు 15. ఇలాంటి తరుణంలో ఏ ప్రభుత్వాలు మారితే వాళ్ళకి ఎన్నికల వాగ్దానంలో అనుకూలంగా మార్చుకొని ఈ ఎస్సీల్ని విభజించి పాలించాలని ఏదైతే ధోరణి ఉందో ముఖ్యంగా చంద్రబాబు గారు అది వినాడాలి. రెండవది, ఏ వర్గాల్లో కూడా ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు రేపు కాబోతున్నా ఈరోజు ఈ జిల్లా ఎత్తుకుంటే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10ట్లో ఎంతమందికి ఇస్తున్నారు? దామాస్ ప్రకారం ఇస్తున్నారా? లేదు, అగ్రకులాలకే ఇస్తున్నారు అన్నీ కలిపి. దాంట్లో లేని దీంట్లో ఎందుకు వచ్చింది? దీంట్లో ఉండేదే కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్నగారి వర్గాలు ఊరికి దూరం వచ్చి చదువు లేక విద్య లేకుండా ఐక్యంగా ఒకరి పెట్టిన ఒకరు చేసుకునే స్థాయిలో ఉంటే వాళ్ళు మా సోదరులే, ఇవ్వడం తప్పు కాదు. కొంచెం పెంచండి, విభజించకండి, మేమంతా ఒకటిగా ఉండాలా. మీరు పెంచండి. ఇంకా ఉన్నారు మాదిగుల్లో 59 కులాలు ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి అనుకోండి. మాదిగా మాలేనా ఉండేది? ఎస్సీలో కూడా చాలా ఉన్నాయండి. ఇది కాదు, అదే ఓసీలో ఎన్ని ఉన్నాయి? ఒక 5% 4% ఎంత ఉండవు, అన్ని వాళ్ళకే ఇస్తున్నారు. ఏం దాంట్లో లేని వివక్షత ఎందుకు వచ్చింది? ఇది విననాడాలి. ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు తీసుకుంటే కుదరదు. ఇది చూసారు కదా, పక్క దేశం ఏమైంది, బంగ్లాదేశ్ ఈరోజు కొట్టుకొని వస్తూ ఉన్నారు చిన్న రిజర్వేషన్కి. ఆ పరిస్థితి ఆగొద్దని చెప్పి ఈ దేశ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంటాను. నేను ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే దాంట్లో చేయండి, అన్ని వర్గాలకు దమ్మజ ప్రకారం ఇవ్వండి, మేమంతా యాక్సెప్ట్ చేస్తాం. మేము ఒక్కరిమే బాగుపడాలి, మేము ఎప్పుడు కోరుకోవాలా. ఇంకా బాగుపడలేదండి. ఎవరో చదువుకున్న వాళ్ళు 10% 5% బాగా ఉంటారు, కానీ ఎవరు అట్టే ఉండరండి. ఇలాంటి పరిస్థితులు అప్పుడే ఎవరికైనా వాళ్ళు బాగుపడిపోయారు, వీళ్ళు బాగుపడిపోయారు. ఎంతవరకు బాగుపడిపోయారండి? ఎక్కడ బాగుపడి చూడండి.
ఈ రోజు కూడా మేము ఇన్ని రోజులు ఉన్నా ఎవడే బాగుపడలేదండి. ఆడికాడికి వాళ్ళ జీవితాలు బతుకుతూ ఉంటారు. ఈరోజు ఎందుకు వచ్చామంటే మా జాతిని మేల్కొల్పాలా, ఈ ఎస్ఎస్సీ ఐక్యంగా ఉండాలా. దీంట్లో మాల వేరు మాదిగ వేరు కాదు, ఇద్దరు ఐక్యంగా ఉంటేనే ఈ బలం వస్తుంది. ఈ ప్రభుత్వాలు మన మాట ఉంటాయి అనేది మా యొక్క మెయిన్ డిమాండ్. దీన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్కు వ్యతిరేకంగా పిఆర్సీ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కాడి నుంచి కలెక్టరేట్ వరకు మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి మంచి స్పందన, అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడి నుంచి దళిత విద్యార్థి, మాల రైతు, మాల మహిళ, మాల ఉద్యోగస్తులు, మాల ఎస్సీలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో జిల్లా అంతా కూడా ఎక్కడ చూసినా ప్రతి మండలంలో ప్రతి ఎంఆర్ఓ దగ్గర మా యొక్క నిరసన తెలియపరిచి మెమోరాండం ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి గౌరవనీయులు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు జి ఆనంద్ గారు వచ్చి మా యొక్క కమిటీ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ అది వారు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం ఎక్కడ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.